నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. ఎవరమ్మా నువ్వు? ఈ ఇంట్లో కొత్తగా దిగామా ఆంటీ. కానీ ముగ్గు మాత్రం చాలా అందంగా ఉంది. థ్యాంక్స్ ఆంటీ. ఉంటాను. అక్కా కాఫీ ఆంటీ రామ్మా. సత్యనారాయణ స్వామి వ్రతం చేశాం ఆంటీ. ప్రసాదం ఇద్దామని వచ్చాను. ఇవ్వమ్మా. అక్కా కాఫీ ఇవ్వవే. అక్కా కాఫీ. నా కొడుకమ్మా, పొద్దున్న వాడి కాఫీ తాగడం అలవాటు. అవును, నువ్వు కాఫీ తాగుతావా? వద్దా ఆంటీ. కాఫీ తే అక్క. వసే, లేచి వాడి కాఫీ అంటే ఇవ్వవే. ఈ రోజుకి నువ్వు ఇచ్చేయమ్మా. నేనా? లేవగానే నీ మొహం కాకుండా నా మొహం చూసాడనుకో తంతాడే. పర్లేదమ్మా, ఈ ఒక్క రోజుకే కదా, కాసేమ్మా. నా కూతురమ్మా, నేనంటే దానికి చాలా ఇష్టం. అయ్యో, 3 విజిల్స్ అయిపోయి ఒక్క నిమిషం ఇప్పుడే వస్తానే. సరే రాక్షసి కాఫీ. ఏమా, ఏమనుకోకపోతే కాస్త ఇది మా వాడికి ఇచ్చేసిరావా? పొయ్యి మీద కూర మాడిపోతుంది. నీ గిన్నె నేను రేపు ఇచ్చేస్తానే. సరే ఆంటీ. ఇదిగోమ్మా, అదే గది, ఇలా వెళ్ళిపోవచ్చు. కాఫీ. ఎవరు నువ్వు? కొత్తగా ఎదురింట్లో దిగామండి. మరి మా ఇంట్లో ఏం పని? కాఫీ ఇస్తున్నాను. పొద్దున్నే లేచి ఎదురింటి కాఫీ ఒకటి నీకు అలవాటా? కాదండి, మీ అమ్మగారు ఇమ్మన్నారు. సరే ఇవ్వు. తలగేంటది? కొత్త రకం హెల్మెట్టా? పేరేంటో? వస్తానండి. పేరు చెప్పండి వెళ్ళిపోతుందేంటి? ఎన్ని ప్రదక్షిణలు అక్క? 108. కాళ్ళు అవుతాయేమోనే. పర్లేదులేరా, ఇంటికి జెండు బామ్ రాసుకుంటే సరిపోద్ది. కళ్ళు తిరుగుతాయేమో. కళ్ళు మూసుకుని తిరిగితే సరిపోద్దులేరా. మరి ఇంకెందుకు లేటు? మొదలెట్టు. నేను కాదు, నువ్వు మొదలెట్టు. నేనెందుకు చేయాలి? నేను ప్రదక్షిణలు చేస్తాను మొక్కలేదురా, చేయిస్తాను మొక్కున్నా. నీకు మొగుడు దొరుకుతుంది, నేనెందుకు చేయాలి? ఏరా, ఆడు నీకు మాత్రం బావాడా? ఆయన ఆడి కోసం నువ్వు ఆ మాత్రం చేయలేవా? నేను చేయను. మూసుకుని చేయరా. చేయనా? చెయ్యహా. రాక్షసి రాక్షసి, నాకు పిల్లలు రాని 7 గంటలు నేను 7 సార్లు నడిపించి ఎక్కిస్తాను. అప్పుడు చూద్దాంలే కానీ, ముందుది కానీ. పట్టుగా. ఇప్పుడు 108 రాష్ట్రాలు వేయాలా? ఆగామేంట్రా? ఎవర్రా ఇది? పొద్దున్నీ బదులు కాఫీ ఇచ్చింది అన్నాను కదా, అదే ఇది. ఇదేనా? పొద్దున్నే వీధంతా ముగ్గేసిందంట. ఈ రోజు అమ్మ దీని పేరు చెప్పి 3 తిట్లు ఎక్కువ తిట్టిందిరా. ఏది క్లియర్ గా చూడండి. తమ్మి, నువ్వు కూడా ఇలాంటి అమ్మాయినే చూసి పెళ్లి చేసుకోరా. దీనిలో ఏం నచ్చింది నీకు? దాన్ని చూడు, అది మనలా మొక్కుబడిగా దండం పెట్టట్లేదురా, నమ్మకంగా పెడుతుంది. చూడు దాని బొట్లు, దాని భక్తి. ఇది డెఫినెట్ గా సెన్సిబిలిటీస్ ఉన్న అమ్మాయిరా. అందుకే ఇలాంటి అమ్మాయిని చూసి చేసుకోరా. మరి అలాంటప్పుడు దీన్ని ఎత్తుకొచ్చేట పోలా? నాకే ఐడియా రాలేదు తమ్మి. ఉండు, ఎత్తుకొచ్చేస్తాను. తొందరగా వచ్చాయి. హలో అమ్మాయి, పొద్దున్న పేరెడితే చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? అదిగో మళ్ళీ నవ్వుతావు. పేరండి చెప్పు. వస్తానండి. పేరు చెప్పు. ఎదురింటి కాఫీ. మరి అందుకే పేరు చెప్పమంది. నువ్వు చెప్పే వరకు ఎదురింటి కాఫీ అనే పిలుస్తా. పేరు చెప్పే. హాయ్. నా పేరు మీకు చెప్పనండి. నేను అడగను, నాకు ఇదే బాగుంది, ఎదురింటి కాఫీ. కానీ నాకు బాగోలేదు. నీ ఇష్టంతో నాకు పని అమ్మడో, నాకు నచ్చిందా లేదా అంతే. అదేంటండి, నన్ను పిలుస్తూ నా ఇష్టంతో పని లేదంటారు? నువ్వు ఇలా పెద్ద పెద్ద క్వశ్చన్లు అడక్కో. ఆన్సర్ చెప్పాను అనుకో తట్టుకోలేవు. చూసిన చాలే గానీ పొద్దున్నే బ్యాగ్ వేసిన బయలుదేరావు. ఎక్కడికేంటి? ఆఫీస్కి. బాగుంది అమ్మడో, పొద్దున్నే ముగ్గులు గుళ్ళు పూజలు, ఇప్పుడేమో ఆఫీస్కి. క్షణం తిరిగి లేకుండా గడిపేస్తున్నావు అనమాట. అవునండి. ఇంతకీ మీరేం చేస్తుంటారు? అంటే నీకేం జాబ్ లేదా అని ఇండైరెక్ట్గా అడుగుతున్నావు, అంతేనా? ఇండైరెక్ట్ గా ఏముంది, డైరెక్ట్ గానే అడుగుతున్నాను. మీకేం జాబ్ లేదా? టింక్ వాసిపోద్ది. ఎదవేషలేకే టింకి వాసిపోగలదు. అలా చూడదు, ముద్దటేయగలదు. అవును, నీ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి? నాకు లవర్ ఉన్నాడు. అయిదండి వదిలే. మీరేంటండి
ఏ జాబ్ అని అడిగితే కొడతా అంటారు, లవర్ ఉన్నాడు అంటే వదిలేయమంటారు. అసలు అమ్మాయితో మాట్లాడే పద్ధతి ఇదేనా? మరి ఇంకెలా మాట్లాడాలి? నేను ఎలాగే మాడతాను, తప్పదు, భరించాలి. నేనెందుకు భరించాలి? ఎందుకంటే నువ్వు నాకు నచ్చావు కాబట్టి. ఏంటిదంతా? ప్రేమ కాదు, కామం. హ? కళ్ళతో చూసి ఇష్టపడేదాన్ని కామే అంటారుగా, దాన్ని పెళ్లిగా మారుద్దామనే ఈ ప్రయత్నం. బాబోయ్, నాకు లవర్ ఉన్నాడంటే వినరేంటి? ఛాన్సే లేదమ్మడో. యువర్ ద ప్రోడక్ట్ ఓన్లీ మేడ్ ఫర్ మీ. సర్లే గాని ఫోన్ నెంబర్ ఇయ్యి. ఆహా, నేనివ్వను. కాబోయే మొగుడు నెంబర్ అడిగితే కామ్గా ఇచ్చేయాలి, కాదు కూడదు అనకూడదు. ముందు నెంబర్ ఇయ్యి. ఇవ్వను. ఇమ్మంటుంటే ఇవ్వనంటుంటే ఇమ్మన్నానా? ఇవ్వనన్నానా?